Namaste. Welcome to Competitive Exams Corner, Hindu editorials on 7th July 2024. ఈరోజు ఆదివారం కనుక నార్మల్ ఎడిటోరియల్స్ ప్లేస్లో ఒక ముఖ్యమైన అంశం గురించి హిందూ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమైన అంశం అంటే ఇప్పుడు చూద్దాం. హౌ టు మేనేజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది ఒక ట్రెండింగ్ వర్డ్ అయిపోయిందన్నమాట. సో ఇది అసలు దీనికి సంబంధించిన విషయం ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళు ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద రేర్ అండ్ ఫ్యాటల్ డిసీజ్ ఆఫ్ ప్రైమరీ అమీబియాక్ మెనింగోఎన్సెఫాలిటిస్. ఇక్కడ ఫ్యాటల్ అంటే మరణం, అంటే ఆ డిసీజ్ కనుక వస్తే అది మరణం వరకు తీసుకెళ్తుంది. నియర్లీ 97% మనకు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో అందుకే ఈ యొక్క బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది చాలా చాలా వైరల్ అవుతుందన్నమాట ఇంటర్నెట్లో. సో ద స్టోరీ సో ఫార్ దేర్ హ్యావ్ బీన్ 4 cases ఇంక్లూడింగ్ 3 deaths ఆఫ్ ద రేర్ బట్ ఫ్యాటల్ ప్రైమరీ అమీబియాక్ మెనింగోఎన్సెఫాలిటిస్ PAM అంటారు దీన్ని, ఇన్ కేరళ ఇన్ ద లాస్ట్ 2 months. గత 2 నెలల్లో కేరళలో ఈ ప్రైమరీ అమీబియాక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ఒక వ్యాధితో దాదాపు 4 కేసులు బయటపడితే అందులో 3 చనిపోయారన్నమాట. ఏ 14-year-old boy ఫ్రమ్ Tikkodi in Kozhikode district tested positive for the infection on 5th of July. He is undergoing medical treatment now and his condition is reported to be stable. So a 4th person present and treatment తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయి జస్ట్ 14 years అబ్బాయి, అతని కండిషన్ ప్రెసెంట్ స్టేబుల్గా ఉంది. వేర్ హ్యావ్ ద ఫెటలిటీస్ అకర్డ్. అసలు ఈ మరణాలు అన్నది ఎక్కడ అవుతున్నాయి అంటే there have been 3 deaths so far. EP Mridil, 12 years of age from Feroke in Kozhikode district, died at a private hospital in Kozhikode city on July 3. July 3నే ఒక అబ్బాయి చనిపోయాడు. అండ్ వి దక్షిణ 13 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయింది ఆన్ June 12th అనమాట. తర్వాత అండ్ ఫద్వా ఆఫ్ 5 years of age, మరీ చిన్నవాళ్ళు, ఆఫ్ మున్నియూర్ ఇన్ మలప్పురం, డై అట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ కోజికోడే ఆన్ May 20. సో మేలో ఒకరు, జూన్లో ఒకరు, జూలైలో ఒకరు, సో నెలకు ఒకరు చనిపోతున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ PAM. PAM అంటే ప్రైమరీ అమీబియాక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ఆర్ PAM ఈజ్ కాజ్డ్ బై ద నెగ్లేరియా ఫోలెరీ. ఇది ఒక అమీబాకు సైంటిస్టులు పెట్టిన పేరు అన్నమాట. నెగ్లేరియా ఫోలెరీ అమీబా. ఇట్ ఈస్ అన్ అమీబా దట్ థ్రైవ్స్ ఇన్ అ వార్మ్ ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అండ్ రివర్స్ అన్నమాట. సో ఫ్రెష్ వాటర్ లేక్స్లో, పాండ్స్లో, రివర్స్లో ఇది ఎక్కువగా థ్రైవ్స్ అంటే అది ఒక దాని యొక్క అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట, అది ఎక్కువగా వ్యాపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ ఉందండి, సక్కంబ్డ్ అని, SUCCUMBAD. సక్కంబ్డ్ అంటే లొంగిపోవడం, అంటే ఐ మీన్ వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అవ్వడం అన్నమాట. సో లొంగిపోవడం అంటే ఆ యొక్క సినారియోని బట్టి మనకు మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి చేరడం అనే మీనింగ్ వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేసేయండి, ఇట్ కెన్ ఆల్సో సర్వైవ్ ఇన్ పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్ ఇన్ రేర్ కేసెస్. సో కొన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, వాళ్ళు అంటే చాలా పూర్గా మెయింటైన్ చేస్తుంటారు. పూర్గా మెయింటైన్ చేయడం అంటే ఆ లోపల వాటర్లో బ్లీచింగ్ పౌడర్ అన్నీ వేసి నీట్గా క్లీన్ చేయడం కానీ అలాంటివి పెద్దగా చేస్తారు. కాకపోతే రెగ్యులర్గా కాకుండా మంత్కి 3 times or 4 times చేస్తుంటారు అన్నమాట. సో యాక్చువల్గా కరెక్ట్గా వీళ్ళకున్న అంచనా ప్రకారం వీక్లీ 2 ఖచ్చితంగా చేయాలి స్విమ్మింగ్ పూల్స్ అన్నవి క్లీన్గా, యాజ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ అండ్ డెస్ట్రాయ్ ద టిష్యూస్ దేర్. This one-celled organism is also called the brain-eating amoeba. ఈ నెగ్లేరియా ఫోలెరీ అనేది ఒక అమీబా. అమీబా అంటే చిన్నప్పుడు
మాకు సైన్స్లో వచ్చింది. సో ఇలా ఒక దానికి షేప్ అనేది ఏమి ఉండదు అనమాట, ఇలా ఉంటుంది అమీబా అన్నది. షేప్ అనేది ఇలా ఉంటుంది, దానికి షేప్ అంటూ ఉండదు. అదొక కేవలం సింగిల్ సెల్ అనమాట. ఆ సింగిల్ సెల్డ్ దాన్ని ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తున్నారు. అంటే ఇది నోస్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో దో రేర్ ఆర్ ఫ్యాటల్ అండ్ 97% ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ సర్వైవ్. అంటే ఈ వ్యాధి కనుక సంక్రమిస్తే దాదాపు 97% సర్వైవ్ అవ్వరు. సో అంటే వాళ్ళకు మరణమే శరణ్యం. ద ఇన్ఫెక్షన్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ గో ఫర్ ఎ స్విమ్ ఇన్ లేక్స్, పాండ్స్, రివర్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఎండాకాలంలో స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు, లేక్స్ కానీ, పాండ్స్ కానీ, రివర్స్ కానీ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. Experts say that it could occur if the atmosphere temperature is high and water levels are low. సో ఎక్కువగా టెంపరేచర్ హై లెవెల్లో ఉన్నప్పుడు ఇది వ్యాపిస్తుందని చెప్తున్నారు. అంటే ఇది ఆ వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. ద అమీబా ఎంటర్స్ ద బాడీ త్రూ ద నోస్ అండ్ రీచెస్ ద బ్రెయిన్. అంటే ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుందన్నమాట, రీచ్ అవుతుంది. ఇట్ డిస్ట్రాయ్స్ ద బ్రెయిన్ టిష్యూస్, కాజెస్ దేర్ స్వెల్లింగ్. స్వెల్లింగ్ అంటే మీనింగ్ వచ్చి వాపు రావడం, అంటే ఆ ప్రాంతం కొంచెం వాపు ఉండడం. ఇట్ కాజెస్ అంటే బ్రెయిన్ టిష్యూస్ని అది పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తే ఆ ప్రాంతంలో వాపు అన్నది వస్తుంది. ఇన్ రీసెంట్ కేసెస్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ ఫౌండ్ టు బీ మోర్ వల్నరబుల్ టు ఇట్. వల్నరబుల్ అంటే దానికి సంబంధించి హాని పొందడానికి అవకాశం ఎక్కువ ఉండడం. సో చిల్డ్రన్ విషయంలో అది ఎక్కువ జరుగుతుంది. ద ఇన్ఫెక్షన్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్. అంటే ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఇది స్ప్రెడ్ అవ్వదు. స్వాలోయింగ్ వాటర్ కంటైన్ ద అమీబా డస్ నాట్ లీడ్ టు ఇట్ ఎయిదర్. సో అంటే ఒక మనిషి నుంచి మనిషికి అది స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్ ఆ వాటర్లో అమీబా ఉంటే ఆ అమీబాని మనం పూర్తిగా స్వాలోయింగ్ అంటే వాటర్ని మింగేయడం చేసినా కూడా, అంటే కడుపులోకి వెళ్ళినా కూడా దాని నుంచి ఎటువంటి హాని అన్నది ఉండదు. సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాటర్ని మన అంటే ముక్కులోకి వెళ్తేనే మనకు అసలు సమస్య అన్నది వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ PAM? అకార్డింగ్ టు ద సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC అంటారు దీన్ని, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. ఇన్ ద US, హెడేక్, ఫీవర్, నాసియా అంటే కాస్త వికారంగా ఉండడం, అంటే కొంచెం అరగనట్లు వికారంగా ఉండడం. అండ్ వామిటింగ్ ఆర్ ఇట్స్ అర్లీ సిమ్టమ్స్, అంటే తలపోటు, జ్వరం రావడం, వికారంగా ఉండడం, వాంతులు రావడం, ఇవన్నీ చాలా అర్లీగా మనకు కనపడే కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. సిమ్టమ్స్ అంటే మనకు నార్మల్గా కాకుండా సంథింగ్ ఎక్స్ట్రాగా మనం అబ్జర్వ్ చేయడం అన్నమాట. లక్షణాలు సిమ్టమ్స్ అంటే. ద డిసీజ్ హౌఎవర్ కెన్ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ, అంటే అది వస్తే మాత్రం చాలా ర్యాపిడ్గా అది ప్రోగ్రెస్ అవుతుంది, ఎక్కువ సమయం తీసుకోదు. స్టిఫ్ నెక్, కన్ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు పీపుల్ అండ్ సరౌండింగ్స్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హెల్యూసినేషన్స్ ఆర్ ద లాటర్ సిమ్టమ్స్. సో ఫస్ట్ హెడేక్, ఫీవర్, నాసియా, వామిటింగ్ ఇవి స్టార్టింగ్లో వస్తాయి. తర్వాత పోంగా స్టిఫ్ నెక్ అంటే మెడను ఆ పక్కకి ఈ పక్కకి తిప్పలేని పరిస్థితి. కన్ఫ్యూజన్ అంటే కాస్త గందరగోళంగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు పీపుల్ అండ్ సరౌండింగ్స్, పక్కన ఏం జరుగుతుంది, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము వాళ్ళని అబ్జర్వ్ చేయలేని స్థితికి వెళ్తాం. తర్వాత లాస్ ఆఫ్ బ్యాలెన్స్, మన శరీరం మీద మనకు బ్యాలెన్స్ అనేది మనకు ఉండకపోవచ్చు. అండ్ హెల్యూసినేషన్ అంటే భ్రాంతి, అంటే మన మానసికంగా కరెక్ట్గా లేకపోవడం ఆర్ ద లాటర్ సిమ్టమ్స్. సో క్రమక్రమంగా అది మనకు ఆ వ్యాధి వచ్చిన వ్యక్తికి ఈ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ యూజువల్లీ లీడ్స్ టు కోమా అండ్ డెత్ ఆఫ్టర్ 5 days. అది వచ్చిన 5 రోజులకే కోమాకు వెళ్ళొచ్చు, డెత్ కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ రాస్తున్నారు క్లియర్గా. సేస్ ద CDC వాళ్ళ ప్రకారంగా అది వచ్చిన 5 రోజులకి కోమాలోకి వెళ్తారని చెప్తున్నారు. మోస్ట్ పీపుల్ డై
within 1 to 18 days. ఒక రోజు నుంచి 18 రోజుల్లోపే చాలామంది ఈ వ్యాధికి వచ్చిన వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ పాయింట్ అవుట్ దట్ వార్మింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ స్టాగ్నెంట్ అండ్ అన్హైజీనిక్ వాటర్ రిసోర్సెస్ కుడ్ బి సమ్ ఆఫ్ ద కండిషన్స్ లీడింగ్ టు ద ఇన్ఫెక్షన్. సో వాటర్ హైజీనిక్గా లేకపోతే, వాటర్ క్లియర్గా మంచిగా లేకపోతే దయచేసి వాటిని మనం తాగేయడం ఆపేయాలి. ఎందుకంటే అది చాలా మెయిన్ రీజన్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ని మనకు రావడానికి. దిస్ టైప్ ఆఫ్ అమీబా ఈజ్ ఫౌండ్ టు బీ మోర్ యాక్టివ్ ఇన్ వామ్ వాటర్. సో కాస్త వేడి నీళ్ళల్లో కనుక ఉంటే ఇలాంటి అమీబా చాలా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. హౌ ఈజ్ ఇట్ డయాగ్నైజ్డ్ అండ్ ట్రీటెడ్? మరి దీన్ని ఎలా మనము పరీక్షించాలి, ఎలా ట్రీట్ చేయాలి అంటే, ద ఇన్ఫెక్షన్ కెన్ బి డయాగ్నైజ్డ్ త్రూ PCR టెస్ట్ ఆఫ్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్కి సంబంధించి మనం PCR టెస్ట్లు నిర్వహిస్తే ఆ టెస్ట్లలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అన్నది బయటపడుతుంది. హౌఎవర్ యాజ్ PAM ఈజ్ ఎ రేర్ కండిషన్, డిటెక్షన్ కెన్ సమ్టైమ్స్ బీ హార్డ్. ఇది చాలా రేర్ కండిషన్ కావడంతో వచ్చిందా రాలేదా అని చెప్పడం కూడా చాలా కేసుల్లో కష్టంగానే మారింది. ఇన్ కోజికోడే, డాక్టర్స్ అట్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ suspected its possibility in the 5-year-old girl from the Malappuram after she exhibited symptoms similar to that of bacterial meningitis, whose instances have come down recent times, mainly due to vaccination. So రీసెంట్గా కొన్ని ఒక అమ్మాయికి ఒక సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయికి కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు ఆలోచించారనమాట. సో హూస్ ఇన్స్టెన్సెస్ హ్యావ్ కేమ్ డౌన్ రీసెంట్ టైమ్స్. అయితే అలాంటివి రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రెడ్యూస్ అయ్యాయి. ఎందుకు అంటే కొన్ని వ్యాక్సినేషన్స్ని వాళ్ళు ఇవ్వడం వల్ల. దేర్ ఆర్ నో స్టాండర్డ్ ట్రీట్మెంట్ methods available and the doctors are following the guidelines of CDC for now. CDC అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మాత్రమే ప్రజెంట్ డాక్టర్స్ ఫాలో అవుతున్నారు తప్ప సో ఈ వ్యాధికి ఈ ట్రీట్మెంటే ఉంటుంది అన్నది ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ అన్నది ప్రజెంట్ అయితే లేదు. అకార్డింగ్ టు ద సోర్సెస్, ద స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ప్రొక్యూర్డ్ miltefosine, a broad spectrum antimicrobial drug from Germany for the treatment of infected persons. సో ఎవరికైతే ఆ వ్యాధి సంక్రమించిందో, ఎవరికి ఆ వ్యాధి సోకిందో వారికి జర్మనీ నుంచి ఒక మైక్రోబియల్ డ్రగ్, దాని పేరు బ్రాడ్ స్పెక్ట్రమ్, దాని పేరు మిల్టెఫోసిన్ అన్నది స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తుందన్నమాట. తర్వాత pediatricians say that pediatricians అంటే ఎవరైతే చిన్నపిల్లలకు వైద్యం చేస్తారో అలాంటి డాక్టర్స్ని పీడియాట్రిషియన్స్ అని పిలుస్తాం. సే దట్ అజిత్రోమైసిన్ అండ్ ఆంఫోటెరిసిన్ బి some of the other medicines suggested are available. సో వాళ్ళు అజిత్రోమైసిన్స్ మర్సిన్ టాబ్లెట్ మరియు ఆంఫోటెరిసిన్ బి అనేది కూడా మేము సజెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇది లాస్ట్ అన్నమాట, లాస్ట్ పేరా. హ్యాస్ ఇట్ బీన్ రిపోర్టెడ్ ఇన్ కేరళ బిఫోర్? ఇంతకుముందు కేరళలో ఇది ఇలాంటి కేసులు రిపోర్ట్ అయ్యాయంటే first detected in the Alappuzha municipality in 2016. It was reported in Malappuram in 2019 and 20, Kozhikode 2020, Thrissur 22, Alappuzha 23. ఇలా రెగ్యులర్గా కేరళలో ఈ యొక్క కేసు అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ కన్వెన్డ్ ఏ మీటింగ్ ఆన్ July 1 to take the stock of the situation, and it was decided to formulate special guidelines for the ట్రీట్మెంట్. సో వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసి సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసి ఒక స్పెషల్ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ద ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి. హెల్త్ అఫీషియల్స్ హ్యావ్ సెడ్ దట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అమీబా ఎంటరింగ్ ద బ్రెయిన్ త్రూ ద హోల్స్ ఇన్ ఎ లేయర్ దట్ separates the nose and the brain.
ఆర్ త్రూ ద పాసిబుల్ హోల్స్ ఇన్ ద ఇయర్ డ్రమ్. ఒక లేయర్ నుంచి వెళ్తాయి. సో ఒక లేయర్ ఆ నోస్ని బ్రెయిన్ని సపరేట్ చేసే ఒక లేయర్కున్న హోల్స్ ద్వారా బ్రెయిన్లోకి ఈ అమీబా అన్నది వెళ్తుందని చెప్పి వాళ్ళు ఇక్కడ కనుక్కున్నారు. అయితే వాళ్ళు అంటే అలా వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నారనమాట వాళ్ళు. సో ద చిల్డ్రన్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ దేర్ ఇయర్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ అగెయిన్స్ట్ టేకింగ్ బాత్స్ ఇన్ పాండ్స్ ఆర్ ఇన్ స్టాగ్నేటెడ్ వాటర్ సోర్సెస్. సో ఎవరికైతే కాస్త ఇయర్కి సంబంధించి అంటే ఇది చెవికి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ ఉంది అనే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు దయచేసి దే ఆర్ అడ్వైజింగ్ అంటే వాళ్ళు చెప్తున్నారు, మీరు చిన్న పాండ్స్లో లేక్స్లో అంటే అలాగే నిల్వ ఉన్న వాటర్లో స్నానాలు చేయడం దయచేసి ఆపేయండి అని చెప్తున్నారు అనమాట. డైవింగ్ టూ షుడ్ బి అవాయిడెడ్ అంటే ఒక సర్టెన్ హైట్ నుంచి లోపలికి దుంకడం, లోపలికి వాటర్లోకి వెళ్ళడం అనమాట. సో దాన్ని డైవింగ్ అని పిలుస్తారు. అది కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. దోస్ రన్నింగ్ వాటర్ థీమ్ పార్క్స్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు క్లోరినేట్ ద వాటర్ దేర్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ స్విమ్మింగ్ పూల్స్లో ఉన్న వాటర్ని క్లోరినేట్ చేయాలి. అంటే మానవులకు ఇబ్బంది లేని విధంగా ఉండే ఒక కెమికల్ని దాంట్లో వేసి వాటిని శుభ్రపరచాలి అని చెప్పి ఇక్కడ అఫీషియల్స్ చెప్తున్నారు. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ కన్వెన్డ్ అంటే సమావేశ అవ్వడం అనదర్ మీటింగ్ ఆన్ July 5th అండ్ ఇష్యూడ్ డైరెక్షన్స్ టు కీప్ వాటర్ రిసోర్సెస్ క్లీన్. సో ప్రతి ఒక్క వాటర్ రిసోర్స్ చాలా క్లీన్గా ఉండాలని చెప్పి ఆయన డైరెక్షన్స్ని ఇష్యూ చేశారు. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు యూజ్ స్విమ్మింగ్ నోస్ క్లిప్స్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. స్విమ్మింగ్ చేయాల్సి వస్తే ఈ ముక్కుకు అడ్డంగా స్విమ్మింగ్ నోస్ క్లిప్స్ని పెట్టుకొని మీరు స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాట్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద రిస్క్? హోల్డింగ్ ద నోస్ ఆర్ వేరింగ్ ఎ నోస్ క్లిప్ వైల్ జంపింగ్ ఆర్ డైవింగ్ ఇన్ టు ఫ్రెష్ వాటర్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ సజెస్టెడ్ టు అవాయిడ్ ద ఇన్ఫెక్షన్. మనకు చేత్తో ముక్కన్నా మూసుకోవాలి, లేకపోతే ఈ ముక్కుకి సంబంధించి నోస్ క్లిప్స్ ఉంటాయి, అవన్నా సరే మనము ధరించాలి. సో మన బయట ఇలా లేక్స్లో కానీ పాండ్స్లో కానీ స్నానం చేయాల్సి వస్తే ద హెడ్ షుడ్ బి కెప్ట్ హై వైల్ ఎంటరింగ్ వార్మ్ వాటర్. సో మన తల పైకే పెట్టాలి అని చెప్తున్నారు. అండ్ స్టీర్ క్లియర్ ఫ్రమ్ డిగ్గింగ్ ఇన్ షాలో వాటర్స్ సేస్ ఎక్స్పర్ట్స్. డిస్టిల్డ్ ఆర్ బాయిల్డ్ వాటర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ క్లియరింగ్ నాసల్ ప్యాసేజెస్. సో మన ముక్కుకు సంబంధించి మనకి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే వెంటనే వాటర్ని బాయిల్ చేసుకొని ఆ బాయిల్ వాటర్తో మనము ఆ నాసల్ ప్యాసేజెస్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. సో ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ హిందూ న్యూస్ పేపర్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.